మీ దృష్టిలో జర్నీ అంటే అసలేంటి? సో నా దృష్టిలో జర్నీ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ నుండి తిరుపతికి చాలా మంది వెళ్తారు. సరే ఎగ్జాంపుల్ గా మనం ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాం అనుకోండి. ఒకరు వెళ్ళిరు ఏంటంటే మంచి ట్రైన్ బుక్ చేసుకున్నది ఎందుకంటే ఒక కంఫర్ట్ కోసం అని చెప్పేసి మనం వెళ్తాం. 9 గంటలకు ఎక్కిండు, ఇంత తిన్నాడు, రాత్రి 10:30 11 గంటలకు తిని పడుకొని రాత్రి 11 గంటలకు దిగిండు. సో ఇక్కడ ఏం చేసిండంటే డెస్టినేషన్ కి అతను చేరుకోవాలి. సో దట్ అతను జర్నీ చేసిండు. ఆ జర్నీలో అతను నేర్చుకున్నది ఏంటి అంటే జీరో. ఎందుకంటే హైదరాబాద్ తెలుసు అతనికి, తిరుపతి తెలుసు, కానీ మధ్యలో ఎవరు వచ్చిరు, అందులో చాయ్ అమ్మే వాళ్ళు, సమోసాలు అమ్మే వాళ్ళు వస్తారు, అడుక్కునే వాళ్ళు వస్తారు, డిఫరెంట్ ప్లేసెస్ లో సీట్ల కోసం ఫైటింగ్ చేసుకునే వాళ్ళు వస్తారు. సో ఇట్లా చాలా విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇదంతా గమనించకుండా నీ లైఫ్ ను అంటే నీ యొక్క జర్నీ, నీ గోల్ ని నువ్వు సునాయాసంగా అంటే ఏ కష్టం లేకుండా నువ్వు అక్కడ చేరిపోతే నీ లైఫ్ లో ఏముండదు, చెప్పుకోవడానికి ఏముండదు. అందరిలాగానే జర్నీ చేసావు, అక్కడికి చేరుకున్నావు. కానీ అందులో చాలా మంది కిటికీ దగ్గర కూర్చొని వచ్చే ప్రతి స్టేషన్ చూస్తూ, స్టేషన్ లో ఎక్కే వాళ్ళని చూస్తూ, దిగే వాళ్ళని చూస్తూ, మధ్యలో పక్క సీట్ వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళు ఏమైనా తెస్తే షేర్ చేసుకుంటూ తింటూ, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళకి చెప్పుకుంటూ, సో వాళ్ళు ఫ్రెండ్స్ అవుతూ, తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా కూడా అన్న ఎక్కడున్నావు ఏంది అని చెప్పేసి మాట్లాడి, సడన్ గా వాళ్ళు వేరే ప్లేస్ వాళ్ళు విజయవాడ అనుకోండి, మేము విజయవాడ వచ్చినాం మీరు కలుస్తారా అంటే అక్కడ ఒక నెట్వర్క్ అనేది అతనికి వస్తుంది, ఒక రిలేషన్ అనేది వస్తుంది. సో అందరూ జర్నీ చేస్తారు. ఈ జర్నీలో ఎవరైతే ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తారో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ జర్నీ గుర్తుండిపోతుంది. సో జర్నీ చేయాలి, ఈ విధంగా చేయాలి.